దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల పుస్తకము 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకముగా ఎవరైతే జీవిస్తారో వారికి దీవెనలు మెండుగా ఉంటాయని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఒక యజమానుని దగ్గర 3 దాసులు ఉన్నారు. ఆ యజమానుడు తనకున్న పని నిమిత్తము వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ దాసులను పిలిచి, ఒకనికి 5 తలాంతులు, రెండవ వానికి 2 తలాంతులు, మూడవ వానికి 1 తలాంతు ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. కొన్ని దినాల తర్వాత ఈ యజమానుడు మరలా తన ప్రాంతానికి వచ్చినప్పుడు తన దాసులను పిలిపించినప్పుడు, మొదటి దాసుడు, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు, వాటితో మరి 5 సంపాదించాను అని యజమానుడికి ఇస్తాడు. యజమానుడు అంటాడు, అలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక మరి కొన్నిటి మీద అధికారినిగా నేను చేస్తున్నానని అప్పగించాడు. రెండవ దాసుడు యజమానుని దగ్గరకు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు ఇచ్చావు, మరి 2 సంపాదించాను అని చెప్పినప్పుడు యజమానుడు అంటాడు, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నా సంతోషంలో ఆలివాడుగా ఉండు అని చెప్తాడు. మూడవ దాసుడు యజమానుని దగ్గరకు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట పంట కోయువాడు, విత్తనము చల్లని చోట పంట సమకూర్చువాడు అని ఎరిగి ఉన్నాను. నీవు బహు కఠినముగా ఉండే వ్యక్తివి, అందుకని నీవు నాకిచ్చిన ఆ 1 తలాంతు భూమి త్రవ్వి అందులో దాచిపెట్టి ఇదిగో నీది నీకు ఇస్తున్నానని చెప్పాడు. ఆ యజమానుడు ఆ 3వ దాసుని గద్దిస్తాడు. ఈ సందర్భంలో మొదటివాడు, రెండవ వాడు తన యజమానుడు ఇచ్చిన ఆ తలాంతులను వినియోగించుకొని మరి కొన్నిటిని సంపాదించి యజమానుని దగ్గర నమ్మకముగా పేరు తెచ్చుకున్నారు. దాని ద్వారా ఒక వ్యక్తి అధికారినిగా నియమించబడ్డాడు, మరొక వ్యక్తి యజమానుని సంతోషంలో పాలు పంపులు పొంది ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమును కూడా దేవుని దగ్గర ప్రతి విషయంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అధికారిగా నియమిస్తాడు. కుటుంబాన్ని దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు. రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ లోకంలో మనం బ్రతుకుటకు ఒక ఉపాధిని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా దేవుడు నీకు కుటుంబాన్ని అనుగ్రహించినప్పుడు ఆ కుటుంబంలో నీవు నమ్మకముగా ఉండాలి. దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మీయ జీవిత విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధంగా, భక్తిగా, యథార్థముగా, నీతిగా మనం జీవిస్తూ అన్ని విషయాలలో మన దేవునికి నమ్మకంగా ఉండినప్పుడు తగిన సమయమందు మెండైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా నమ్మకముగా జీవించి దేవుని వలన మెండైన ఆశీర్వాదాలు పొందుకునేగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశీర్వాదం అనుగ్రహించువాడా, మా బ్రతుకు దినములంట మేమును ప్రతి విషయంలో మీరు మాకు అప్పగించిన వాటిలో నమ్మకముగా మేము జీవించి మీ ద్వారా దీవెన పొందుటకు సహాయం అనుగ్రహించండి. బాగున ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారు మేమందరము బ్రతుకుటకు కృప అనుగ్రహించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.